హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్. బయట చల్లగా వర్షం పడుతుంది. సో వేడివేడిగా బజ్జీలు తినాలనిపించింది. కానీ ఇంట్లోనేమో బజ్జీ మిరపకాయలు లేవు. సో అందుకని పెరట్లో ఉన్న వామాకులతో బజ్జీ చేద్దాం అనుకున్నా. సో ముందుగా దానికోసం వామాకులను కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి జల్లెడ పట్టుకోవాలి. కొంచెం సోడా ఉప్పు, కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కడాయిలో పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉప్పు కళ్ళు వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చుకోదు, ఇదొక టిప్. తర్వాత క్లీన్ చేసుకున్న వామాకుల్ని ఇలా పిండిలో బాగా కలిసేటట్టు బాగా డిప్ చేసుకొని హీట్ అయిన ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే. అయితే వేసిన వెంటనే మనం వాటిని కదిలియకూడదు. కొంచెం అవి పైకి తేలిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చాక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా టేస్టీ అయిన వామాకు బజ్జీలు రెడీ. ఈ విధంగా మనం వామాకు బజ్జీలను అప్పుడప్పుడు చేసుకుంటే టేస్టీ, హెల్త్కి హెల్త్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు